గురుగారు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త వలన పార్టీలకు ఎలాంటి ఉపయోగాలు ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు గురుగారు? అంటే ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహకర్తగా మనము గతంలో కొన్ని చోట్ల చూసాము. కొన్ని చోట్ల ఏదో కొంచెం ఆయన అనాలిసిస్ ఏదో తప్పింది ఏదో ఉంది. తర్వాత కొన్ని చోట్ల అయితే కొంచెం ఆయన అనుకూలమైండేదే ఉన్నది. ప్రస్తుతము ఉండేటువంటి ప్రభుత్వము కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహము ప్రకారముగా ఉన్నటువంటి ఇదే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన ప్రతిభ, ఈయన అనుకూలము. ఏదైనా ఒకటి జరగాల్సి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కొంచెం ఏకం అవుతారు. రాముల వారికి ఉడత సహాయం చేసినట్టుగా ఎంతో కొంత ఎవరి సహకారము వాళ్ళు ఏదో అందిస్తారు, చేస్తారు. ఏదైనా వ్యూహకర్తలు ఏమిటి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచనలు చేసి చెంది నలుగురిలో తిరిగి చేసి ఏదో చెప్తూ ఉంటారు వీళ్లకు. అందువలన వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహము అనేటువంటిది కూడా ఎంతో కొంత ఇప్పుడు ఆయన ఎవరికి చేయాలనుకుంటున్నాడో, ఎవరి వైపు చేయాలనుకుంటున్నారో, ఎవరు ఆయన సహకారము కావాలనుకుంటున్నారో ఎంతో కొంత పని చేయకుండా ఉండదు, పని చేస్తాయి అన్నీ కూడా. ఆ ప్రకారంగా ప్రతి వాళ్లకు కూడా పూర్వము మనము పూజ చేసేటువంటి దేవతలకు కూడా సలహాదారులు ఉన్నారమ్మా. దేవఋషులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెబితే అది దేవుళ్ళు పాటించారు కదా. స్థానం అనేది ఒకటి పెట్టుకున్నారు కదా. మరి అందువలన ప్రతి వాళ్లకు అన్ని వీళ్ళే నియంతృత్వ పొగడలు చేసేదానికి ఉండదు. అందుకని కొంచెం అనాలిసిస్ చేసి సమాజంలో తిరిగి వీళ్లకు వచ్చి చెప్పి తెలుసుకొని ఇలా కాదు అని నడిపించేటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. ఉంటేనే మంచిది. అది వాళ్ళకే కాదమ్మా, ప్రభుత్వాలకే కాదు, ఒక కంపెనీ పెట్టిన వాడికైనా, ఒక వ్యవస్థ నడుపుతుండేటువంటి వాడికైనా, ఒక వ్యవస్థ ముందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆశ్రమం పెట్టారు. ఆశ్రమం ఎలా నడవాలి అంటే ఆశ్రమం పెద్ద ఒకడు ఉంటే చాలదు. ఆశ్రమాన్ని నడిపించేటువంటి ఆర్గనైజర్ అనేటువంటి వాడి తెలివి అవసరము రావాలి. అంతే కదా, ఎప్పుడూ కూడా ఎక్కడైనా అంతే. దేవాలయ వ్యవస్థ నడుస్తుంది అంటే దేవాలయంలో ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి వాడు ఉండి ఆయన చెప్పి ఆయన చేసేటువంటి విధి విధానాలు అన్నీ ఉండాలి. పద్ధతిగా నడిపించేటువంటి వాడు ఉండాలి. నేను ఎప్పుడూ చెప్తాను, ఎప్పుడు చెప్పే మాట అంతే. మనము భగవద్ అనుగ్రహము అని మొక్కుకుంటాము. భగవంతుణ్ణి అయినా రోజు అభిషేకం చేసి అలంకారము చేసి అందరి భక్తులకు అభయం ఇచ్చేట్టుగా చేసేటువంటి పూజారి అనేటువంటి వాడు ఒకడు ఉండాలి. ఖచ్చితంగా ఉంటేనే వ్యవస్థ రోజు భగవంతుడు కూడా అందరికీ అభయం ఇచ్చేటువంటి దానికి తెరదీసి హారతులు ఇచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. పల్లకి మోసేవాడు అనేటువంటి వాడు ఉంటేనే దేవుడైనా గ్రామాల్లోకి కదలగలడు. లేకపోతే ఎక్కడ కూర్చున్న దేవుడు అక్కడే ఉంటాడు. నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు అన్నప్పుడు అందరిలో ఉన్నాడు నిజమే. మనిషికి మనిషి నమస్కారం చేసుకుంటున్న కారణం అందుకే. కానీ దేవాలయం అనేటువంటిది ఒకటి భక్తితో వెళ్ళి అక్కడ దేవుడికి పూజ చేసుకోవాలి అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. అది లేకపోతే భయం అనేటువంటిది ఉండదమ్మా మనిషికి. పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉన్నది, జైళ్ళున్నాయి అనేటువంటి భయము ఉంటేనే సమాజంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయి. అవి లేవు అంటే ఎన్ని తప్పులు జరుగుతాయి? అందుకని భగవంతుడు దేవాలయము అనేటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఎక్కడైనా సలహాదారులు అంటే ఏమిటి అంటే మంచి సలహాలు ఇచ్చి ఒక వ్యవస్థ పెరగడానికి కావాల్సిన, నేను చాలా తెలివైన వాడిని, గొప్పవాడిని, సమాజం నేను ఏది చెప్తే అది జరుగుతుంది, అంతా నా చేతుల్లోనే ఉంది అని మన పాండిత్యం చెప్తే మన పాండిత్యానికి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టేవాడు కూడా వాడు అవసరం. మనం ఎలా కూర్చోవాలి, ఎలా కెమెరా ముందు కూర్చోవాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిది చేయగలిగినటువంటి వాడు కూడా అవసరము. వాడు లేకపోతే మనం ఎంత గొప్పవాళ్ళమైనా మనం చెప్పలేము, అన్నీ మనమే చేయలేము అట్లా. అందుకని ప్రతి వ్యవస్థలోనూ అనుసంధానకర్తలు చాలా అవసరము. అలా ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. ఎక్కడైనా చూడండి, ఒక రాజకీయాల్లోనే అని కాదు, ఒక దీంట్లోనే కాదు, ఒక పీఠాధిపతుల దగ్గర కాదు, ఎవరి దగ్గరైనా సరే మధ్య మార్గముగా ముందు వాళ్లతో మాట్లాడిన తర్వాత పై వాళ్లతో మాట్లాడాలని. ప్రతి వాళ్ళు పిఏలు పెట్టుకునే కారణం ఎందుకు? పిఏలతోనే మాట్లాడి తర్వాత పైన వాళ్ళతో మాట్లాడు ఎందుకు అంటే వ్యవస్థ అలాగే నడవాలి.
అందువలన వ్యూహకర్తలు అవసరం. వాళ్ళు చెప్పినటువంటి మాటలు పనిచేస్తాయి. గురుగారు, మరి ఇప్పుడు జగన్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా స్కూళ్ళ విషయంలో, చదువు విషయంలో, విద్య వైద్య విషయంలో ఒక మెట్టు పైనే ఉన్నారని చెప్పుకోవచ్చు. స్కూళ్ళు పెరిగాయి, హాస్పిటళ్ళు పెరిగాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొత్తగా అంటే పెద్ద చదువులు చదివిపించేటువంటి ఉపాధ్యాయులను తీసుకువచ్చి మంచి చదువును కూడా చెప్పిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లల అన్న డౌట్ వచ్చే విధంగా ఉంది. ఈ పాయింట్ రాజకీయాలలో వచ్చే ఎన్నికలలో ప్లస్ అయ్యే అవకాశం ఉందా గురుజీ? మనం ఒకటి గమనించాలమ్మా, ఇప్పుడు ఏ సీఎం అయినా వచ్చిన తర్వాత వాళ్ళ పంథ కొంచెం కొత్తదనంగా ఏదో చెయ్యాలి అనేటువంటి దీంతోనే చేస్తారు. ఆ విషయంలో జగన్ గారు కూడా ఎందుకు అంటే స్కూళ్ళు అనేటప్పటికీ ఇప్పుడు వ్యాపారపరమైనటువంటి పరిస్థితులలో నిజానికి విద్య వైద్యము అనేటువంటివి రెండూ ఉచితంగానే ఉండాలి అని అనాది నుండి వస్తూ ఉండేటువంటి ఇది. అయితే ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ప్రతి తల్లి కూడా ఏం కోరుకుంటుంది అంటే నా కొడుకు 4-5 భాషల్లో మాట్లాడగలిగినటువంటి ప్రావీణ్యత సంపాదించాలి అని కోరుకుంటున్నారు. తప్పు లేదు కదా. నా కొడుకు ఎదగాలి అనేటువంటి కోరిక. ఇప్పుడు వెంటనే 4 మాటలు మాట్లాడుతున్నారు, 4 మాట్లాడేది అర్థం అవుతుంది నా కొడుకు అంటే 4 చోట్ల పోయి సంపాదించుకొని బాగుపడగలడు అనేది వస్తున్నది. ఒకే భాష ఒకే ఇదిలో పరిమితము కాకూడదు అని. అట్లని మాతృదేశము మాతృభాష ఇది వద్దు అని కాదు కదా, ఇది ఉండాలి. మాతృదేశం మాతృభూమిలో ఎప్పుడు కూడా అమ్మ అనేటువంటి పిలుపుకు ఏదీ సమానము కాదు, ఏదీ సమానము కాదు. మనం ఎవరైనా పరస్త్రీ కనపడినాక అమ్మ బాగున్నావా తల్లి అంటే బాగుంటుంది. ఇంగ్లీష్లో మమ్మీ అన్నామనుకోండి, పరస్త్రీని ఏమనాలి? మేడం అంటాము, బాగానే ఉంటుంది. ఇంకా మిగతా భాషల్లో ఏం మాట్లాడాలి? మేడం అనేటువంటిది అమ్మ అనేటువంటి పిలుపుకు, మేడం అనేటువంటి పిలుపు కొంచెం దూరం చేసినట్టే కదా మేడం. అమ్మ అంటే దగ్గర చేసినటువంటి పదం అమ్మ. మేడం అంటే ఏమేముంటుంది దాంట్లో? అందువలన మాతృభాష అనేటువంటిది కన్న తల్లి లాంటిది అనేటువంటిది వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి, మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మనకు కళ్ళు మన సొంతము తల్లి లాంటివి అయితే కళ్ళజోడు పరాయి భాష లాంటిది అని. కళ్ళకు అందాన్ని ఇచ్చేది అంటే మన జీవన గమనానికి కొంచెం అందము కల్పించేటువంటిది ఇంకో భాష, పరభాష. అట్లని దాన్ని దూరం చేయాలని కాదు, కానీ 4 భాషలు రావాలి అని ప్రతి తల్లి కోరుకుంటున్నప్పుడు ఇంగ్లీషు అదంతా కూడా తెలుగు దానిలో ఉండని అనేటువంటిది పెట్టి ఏదో చెయ్యాలి అనుకోవడము తప్పేమి కాదు. కానీ మాతృభాష ఉండకూడదు అని కాదు కదా, అది కూడా ఉండాలి, ఉంటుంది. ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ప్రభావితము చూపిస్తుంది అనేటప్పటికీ అదొకటే మార్గం కాదు కదమ్మా, ఇంకా ఎన్నో కోరుకుంటారు కదా, సహజం కదా. ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థుల వరకు ఓకే. ఇవాళ యుక్త వయస్సు వచ్చినటువంటి పిల్లలకు వాళ్ళ యొక్క జీవన గమనానికి కావాల్సినటువంటి వసతులు, మధ్యతరగతి కుటుంబీకుడికి కావాల్సినటువంటి వసతులు ఏమిటి, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు నెల నెల వచ్చేటువంటిది ఏమిటి, వృద్ధులకు ఏమిటి, ఆడపిల్లల విషయాల్లో పెళ్ళిళ్ళు ఏమిటి, సో మన తర్వాత వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఏదైనా నష్టము జరిగితే ఏమిటి, పండిన పంటకు ఉపకృతులు ఏమిటి, ఎవరు అనేక రకాల అంశాలు ఉన్నాయి కదా. అందుకని ఒకే రంగము వాళ్ళు మెచ్చుకున్నంత మాత్రాన అంతా అయిపోతుంది అనేది లేదు. అన్ని రంగాల వాళ్ళు మెచ్చుకోవాలి కదా, మెచ్చుకున్నప్పుడు కదమ్మా మన ఇది తెలిసేది. అందువలన ఒకరిని బట్టి అంతా బాగుందిలే అని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది తల్లి, అంతే ఎవరి జీవితమైనా. అందుకని చేసిన ఆలోచన మంచిదే, ఆలోచన తప్పని అనడానికి లేదు. ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమము ఉండాలి, ఇంగ్లీషు నేర్పించాలి, ఇంకా ఉర్దూ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, సంస్కృత భాష నేర్చుకోవాలి. ముఖ్యంగా సంస్కృతము మొట్టమొదట మూలము. సంస్కృతం నేర్చుకుంటే నిజంగా కూడా వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది తెలుస్తుంది. సంస్కృతము వలన ఏమిటి అంటే మన నడవడిక తెలుస్తుంది. సంస్కృతము నేర్చుకునేటువంటి దాని వలన ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది.
గ్రంథాలను అవలీలగా అవపోసన పట్టగలుగుతాం సంస్కృతం వస్తే. అది రాకపోతే సంస్కృతం వచ్చినవాడు చెబుతూ ఉంటే మనం వినాల్సినటువంటి ఇది ఉంటుంది. అప్పుడు చెప్పేటువంటి వాడు చెప్పినప్పుడు మనం సంస్కృతంలో కూడా మనం అదే అట్లా ఎందుకు అని ఇంకో రకంగా మనం కూడా విశ్లేషణ చేసేటువంటి స్థాయికి ఎదుగుతాము కదా. మరి సంస్కృతం కూడా నేర్చుకోవాలి, నేర్చుకోవడంలో తప్పు లేదు కదా. మరి అందుకని ప్రతి భాష నేర్చుకోవాల్సిందే, మూలము సంస్కృతము అనేటువంటిది నా భావన తల్లి.